Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the first BSc second semester syllabus. First unit topic. First unit is the pteridophytes. In pteridophytes, that having the two life cycles, second life cycle Marsilia. We are already discussed in last classes, Marsilia sporophytic plant body and internal anatomies and spore bearing parts, sporocarps. External anatomy, external structure of the sporocarp, internal structure of the sporocarp. Now మార్ఫాలజీ ఆఫ్ స్పోరోకార్ప్ అంటే స్పోరోకార్ప్స్ అనేటటువంటి ఎలా ఏర్పడ్డాయి అన్న ఒక థాట్తో ఇది మొదలైందనమాట. ఇది ఒక్కసారి ఎగ్జామినేషన్లో అడిగారు. ఇప్పుడు వరకు అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నాం, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆర్ టూ మెయిన్ ఇంటర్ప్రిటేషన్స్ రిగార్డింగ్ ద మార్ఫాలజీ ఆఫ్ స్పోరోకార్ప్. ఫస్ట్ లామినార్ హైపోథసిస్, పీటియోలార్ హైపోథసిస్. అంటే అది లీఫ్ లామినా ఉంటుంది కదా, లీఫ్లెట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క మోడిఫికేషన్ వల్ల ఏర్పడి ఉండొచ్చని, లేదా పీట్యూల్ యొక్క ఎఫెక్ట్ వలన స్పోరోకార్ప్ ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అన్నమాట. అంటే ఫోల్డింగ్స్ లాగా, అంటే రెండు కందిబద్దల్లా ఉంటాయి కదా, టూ పల్సెస్ పీసెస్ లాగా ఉంటాయి కదా, అందువలన లామినార్ హైపోథసిస్ అని కొంతమంది, పీట్యూలార్ హైపోథసిస్ అని కొంతమంది. అంటే ఒక లీఫ్ నుంచి ఏర్పడిందని, లేకపోతే లీఫ్ స్టాక్ అయినటువంటి పీట్యూల్, ఫ్లెక్సిబుల్ పీట్యూల్ నుంచి ఏర్పడింది, అంటే పీట్యూల్ మీద ఉన్నాయి కాబట్టి పీట్యూల్ నుంచి ఏర్పడిందని చెప్పేసి. అంటే ఇలాగా వేరియేషన్స్ తోటి, అంటే ఇది రిప్రజెంటేషను ఏ విధంగా ఏర్పడింది స్పోరోకార్ప్ అని చెప్పడం కోసం. దీనిలో మనకి రెండు రకాల ప్రాసెస్లు ఉన్నాయి. దానికి సంబంధించి నేను మెన్షన్ చేస్తున్నాను. అంటే దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అన్నాం కదా, లామినార్ హైపోథసిస్ అని ఒకటి. లామినార్ హైపోథసిస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద లీఫ్ సెగ్మెంట్ హైపోథసిస్. అంటే లీఫే మోడిఫికేషన్ జరిగిందండి. ద స్పోరోకార్ప్ ఈజ్ ద లాటరల్ మోడిఫైడ్ ఫెర్టైల్ సెగ్మెంట్ ఆఫ్ ది లీఫ్. అంటే మనకి ఫెర్న్ ప్లాంట్, ఇది మన మార్సిలియాని వాటర్ ఫెర్న్ అన్నాం కదా, ఫెర్న్ ప్లాంట్ యొక్క బ్యాక్ సైడ్, అంటే లీఫ్ యొక్క బ్యాక్ సైడ్ మనకు స్పోరైలు ఏర్పడతాయి, అవునా? ఆ ఉద్దేశంతో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే లీఫ్లో ఒక సెగ్మెంట్ అనేటటువంటిది స్పోరోకార్ప్ కింద ఫార్మేషన్ జరిగిందని. ఈ హైపోథసిస్ని చాలామంది సపోర్ట్ చేశాడు. రుస్సౌ, బర్గెన్, బౌవర్, క్యాంబెల్, ఎయిమ్స్, గుప్తా, ఇలా రకరకాల సైంటిస్టు ఒక గ్రూప్ కింద ఫార్మేషన్ జరిగారనమాట. లామినార్ హైపోథసిస్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, పీట్యూలార్ హైపోథసిస్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అన్నమాట. అలాగే టూ గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయారు. ఇందులో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, రుసో అండ్ బర్జన్ అనే వాళ్ళు, ద స్పోరోకార్ప్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 లీఫ్లెట్స్. అంటే మనకు 4 లీఫ్లెట్స్ ఉంటాయి అన్నాం, అందులో 2 లీఫ్లెట్స్ అంట ఈ స్పోరోకార్ప్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పేసి. బౌవర్ కన్సిడర్డ్ దట్ ద రాకిస్ విత్ 2 rows ఆఫ్ పిన్యూల్స్ బికమ్ ద స్పోరోకార్ప్. అంటే మనకి ఆ లీఫ్లెట్స్ ఉన్నాయి కదా, ఆ లీఫ్లెట్స్ యొక్క బేస్ పార్ట్ ఏమో మనకి రాఫే కింద, అంటే చూడడానికి లీఫ్స్ కూడా అలాగే కనబడతాయి, స్పోరోకార్ప్ షేప్ లోపలే కనబడతాయి. ఆ 2 లీఫ్లెట్స్ అనేటటువంటివి బైండ్, అంటే రెండు కందిబద్దల్లా విడిపోతున్నాయి కదా, 2 హాఫ్స్ కింద వస్తున్నాయి కదా కట్ చేసినప్పుడు, అందువలన 2 లీఫ్లెట్స్ అనేటటువంటి కంబైండ్ అయ్యి మనకి స్పోరోకార్ప్ ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి. క్యాంబెల్ వాజ్ వ్యూ దట్ ద ఫోల్డెడ్ టు పిన్నే లీఫ్ విత్ సెవరల్ పెయిర్స్ ఆఫ్ పిన్నే గివ్ రైజ్ ఏ స్పోరోకార్ప్. అంటే లీవ్స్ అనేటటువంటివి అలా ఫోల్డ్ అవ్వడం ద్వారా, అంటే నెంబర్ ఆఫ్ సోరై ఉన్నాయి కదా అందులో, అంటే అలా ఫోల్డ్ అవ్వడం ద్వారా మనకి స్పోరోకార్ప్ ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి. అలాగే ఎయిమ్స్ అనేవాడు ఏం చెప్పారంటే, స్పోరోకార్ప్ ఇస్ ద హోమోలోగస్ టు ద లీఫ్. The sporocarp is morphologically comparable to the tip of the leaf with its 4 leaflets
or that the body of the capsule represent the 2 distal leaflets. అంటే మొత్తం 4 leaflets కూడా స్పోరోకార్ప్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్మిత్ అనేవాడు, అతను ఏం చెప్పాడు, ద ఇన్నర్ వన్ ఎలాంగేటెడ్ అండ్ గ్రూవ్స్ టువర్డ్స్ ద మార్జిన్స్ అండ్ ద అవుటర్ వన్ వాజ్ సప్రెస్డ్. ద 2 leaves were together by vertically folding done, forming a closed sporocarp. ఇతను చెప్పింది ఏంటంటే ఆ లీవ్స్ అన్నీ కూడా అంటే 2 అప్పర్ లీఫ్లెట్స్ అనేటటువంటివి వాటి మార్జిన్స్ లోపల సోర ఉండడం వలన అవి లోపలికి ఫోల్డ్ అయిపోయినాయి అంట. మార్జిన్స్ లోపల ఉన్నటువంటి సోరస్లు కాస్త అంటే మార్జిన్లో సోరస్ ఉన్నప్పుడు అవి ఫోల్డ్ అయిపోతే ఏమవుతాయి, లోపలికి ఉంటాయి కదా, దే ఫోల్డెడ్ ఆన్ దేర్ వెంట్రల్ సర్ఫేస్ దట్ ద క్లోజ్డ్ స్పోరోకార్ప్ ఈస్ ఫార్మ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే లోపలికి అవి క్లోజ్ అయిపోయి లీఫ్ యొక్క మార్జిన్ లోపల సోరస్లు ఫార్మేషన్ జరిగి అవి లోపలికి ఫోల్డ్ అవ్వడం ద్వారా స్పోరోకార్ప్ కింద ఏర్పడి ఉండొచ్చు. అలాగే గుప్తా అనే వాళ్ళు ఏం చెప్పారంటే, గుప్తా ఆల్సో సపోజ్డ్ ద అబౌవ్ ద ఇంటర్ప్రిటేటర్స్, అంటే అందరూ కూడా వీళ్ళందరూ లీఫ్ నుంచే ఏర్పడింది అని చెప్పేసి, కొంతమంది 2 leaves అన్నారు, కొంతమంది 4 leaves అన్నారు, ఆ విధంగా ఏర్పడి ఉండొచ్చు. దానికి సంబంధించి ఇవి అంటే ఇలాగ లీఫ్ లామినాస్ ఉన్నాయి కదా, వాటి మీద ఎడ్జెస్ లోపల సోరస్లు ఏర్పడి ఆ సోరస్లు అనేవి లోపలికి ఇలాగా ఫోల్డ్ అవ్వడం ద్వారా మనకి ఇలాగ స్పోరోకార్ప్ ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి ఇలా వ్యూ చూపించారన్నమాట. అదే నెక్స్ట్ పీటియోలార్ హైపోథసిస్. జాన్సన్ కన్సిడర్డ్ దట్ ద స్పోరోకార్ప్ ఈజ్ ద homologous to the swollen tip of petiole. The marginal cells, instead of forming lamina, gives rise to sori. A single apical cell is responsible for the development of the petiole as well as the sporocarp. అంటే పీటియోల్ని ఫార్మేషన్ చేసేది స్పోరోకార్ప్ను ఫార్మేషన్ చేసేటటువంటిది. అంటే మనకి ఏంటన్నారు ఇక్కడ, స్పోరోకార్ప్ ఈజ్ హోమోలాగస్ టు ద స్వాలోన్ టిప్ ఆఫ్ పీటియోల్. పీటియోల్ భాగం అనేటటువంటి దాని యొక్క టిప్ భాగం అనేటటువంటిది ఉబ్బడం వల్ల మనకి స్పోరోకార్ప్ ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి. అంటే ద మార్జినల్ సెల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ ద లామినా గివ్ రైజ్ టు సోరై. ఎ సింగిల్ ఎపికల్ సెల్, ఒకే ఒక సెల్ అనేటువంటిది ఏంటి, రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీటియోల్ స్పోరోకార్ప్. రెండు కూడా డెవలప్ అవడానికి ఒకే ఒక మదర్ సెల్ అయి ఉండవచ్చు అని చెప్పేసి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద మార్ఫాలజీ. అంటే కొంతమంది పీటియోల్ నుంచి ఏర్పడింది అన్నారు, కొంతమంది ఏమో లామినా నుంచి ఏర్పడిందని చెప్పారు. సరేలేండి, దేని నుంచి ఏర్పడినా మనం ఏం లేదు, 2 గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళు ఫైట్ చేసుకున్నారు తప్ప కన్క్లూజన్ మాత్రం ఇవ్వలేదు. నెక్స్ట్ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పోరోఫైట్ గురించి చెప్పుకుంటూ అందులో మెగాస్పోరాంజియం, మైక్రోస్పోరాంజియం ఉంటాయని చెప్పేసాం. ఏ స్పోరాంజియం ఉండండి. హౌ టు డెవలప్ ద స్పోరాంజియా, ఆ స్పోరాంజియం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇది ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడైతే మిమ్మల్ని డెవలప్మెంట్స్ ఎగ్జామినేషన్ పర్పస్కి అవసరం లేదన్నారు, కానీ ఏ విధంగా ఏర్పడుతుందో తెలియాలి కదా. అంటే ఈ స్పోర్ నుంచి జర్మినేషన్ జరిగి మేల్ గ్యామిట్, ఫీమేల్ గ్యామిట్ ఏర్పడతాయి, అవునా, అందుకోసం చెప్పేసి. బోత్ మెగాస్పోరాంజియా అండ్ మైక్రోస్పోరాంజియా ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద సేమ్ సోరస్, ఒకే చోట వస్తుంది. అంటే రెసెప్టికల్ యొక్క టిప్ భాగంలోనే మెగాస్పోరాంజియం ఉంటే దానికి లాటరల్గా మైక్రోస్పోరాంజియస్ ఉంటున్నాయి కదా. దే అరైజ్ ఇన్ ఐడెంటికల్ మేనర్, దేనికది విడిగా కనిపిస్తుంది. ద స్పోరాంజియేట్ డెవలప్ ఇట్ లెప్టోస్పోరాంజియేట్ టైప్. అంటే ఈ స్పోరాంజియే దేనివల్ల ఏర్పడుతుందనో లెప్టోస్పోరాంజియేట్ టైప్. మనం జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకునేటప్పుడు స్పోరాంజియేట్ డెవలప్మెంట్ ఈజ్ ద 2 types, యూస్పోరాంజియేట్ అండ్ లెప్టోస్పోరాంజియేట్ అన్నాం. లైకోపోడియంలో అయితే మనకి యూస్పోరాంజియేట్ టైప్ డెవలప్మెంట్, ఇక్కడ లెప్టోస్పోరాంజియేట్ టైప్. అంటే సింగిల్ సెల్ నుంచి స్పోరాంజియం ఏర్పడుతుంది. లెప్టోస్పోరాంజియేట్ అంటే ఏంటి, సింగిల్ సెల్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోరాంజియా. The sporangia at the top mature first become the lower ones begin to develop such sorus development is called graded. అంటే టిప్ భాగంలో ఉన్నటువంటి అంటే మెగాస్పోరాంజియం డెవలప్మెంట్ అయిన తర్వాత లాటరల్గా ఉన్నటువంటి మైక్రోస్పోరాంజియస్ డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది.
అందువల్ల దాన్ని మనం గ్రేడెడ్ టైప్ స్పోరాంజియం అని చెప్పేసి అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్పోరాంజియా ఇనిషియల్స్ ఎట్ ద ఎపెక్స్ ఆఫ్ ది రిసెప్టికల్ డెవలప్ ఇంటూ మెగాస్పోరాంజియం. ఎట్ ది సైడ్స్ ఆఫ్ రిసెప్టికల్ డెవలప్ ఇంటూ మైక్రోస్పోరాంజియం. రిసెప్టికల్ యొక్క ఎపెక్స్ అంటే టిప్ భాగంలోనే మెగాస్పోరాంజియం డెవలప్ అవుతుంటే లాటరల్గా సైడ్స్కి వచ్చేమో మైక్రోస్పోరాంజియం డెవలప్ అవుతుంది. ద ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ బోత్ టైప్స్ ఇస్ సిమిలర్. రెండిట్లో కూడా ఒకలాగే జరుగుతుందంట. ఏ సూపర్ఫిషియల్ అంటే ఒక సింగిల్ సెల్లే కదా మనకి ఇక్కడ, అది సూపర్ఫిషియల్ సెల్ అంటాం. దట్ ఈస్ ఫంక్షనల్ యాజ్ ద స్పోరాంజియల్ ఇనిషియల్ సెల్. ఒకటి స్పోరాంజియల్ ఇనిషియల్ సెల్గా పనిచేస్తుంది. దట్ డివైడెడ్ ట్రాన్స్వర్సలీ టు ఫార్మ్ ద అవుటర్ సెల్ అండ్ ఇన్నర్ సెల్. ఒక సెల్ డివిజన్ జరిగి అంటే పెరిటల్ అంటే అడ్డంగా డివిజన్ జరిగి పైకి ఒక సెల్ కింద ఒక సెల్ ఏర్పడుతుంది. ద అవుటర్ సెల్ గివ్స్ రైజ్ టు ద ఎంటైర్ స్పోరాంజియం. ద outer cell undergoes the 3 successive diagonal forms tetrahedral apical cell. outer cell అనేటటువంటి డివిజన్ జరిగి టెట్రాహైడ్రల్గా ఉండేటటువంటి ఒక సెల్ ఫార్మేషన్ చేస్తుంది. ద ఎపికల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్ ద అవుటర్ ప్రైమరీ జాకెట్ ఇనిషియల్ అండ్ ఇన్నర్ ఆర్కిస్పోరియల్ సెల్స్. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి మామూలుగా ఇది డివిజన్ జరిగిన తర్వాత, ఇది చాలా డివిజన్ జరిగిన తర్వాత మనకి టెట్రాస్పోరియల్ సెల్ అన్నాం కదా, టెట్రాస్పోరియల్ సెల్ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. పైన ఉన్నటువంటిదేమో మెగాస్పోరాంజియంకి సంబంధించి, పక్కన ఉన్నటువంటివి మైక్రోస్పోరాంజియంకి సంబంధించి స్పోరాంజియల్ ఇనిషియల్ సెల్స్ అన్నమాట. ఇవి కాస్త డివిజన్ జరగడం స్టార్ట్ అవుతుంది. డివిజన్ జరిగిన తర్వాత 4 సెల్ కండిషన్, అందులో ఉండేటటువంటి ఎపికల్ సెల్ ఉంటుంది కదా, మధ్యలో ఉంది చూసారా, ఆ మధ్యలో ఉండేటటువంటి సెల్ ఎపికల్ సెల్ అంటాం. ఆ ఎపికల్ సెల్ కాస్త డివిజన్ జరిగి అవుటర్ ప్రైమరీ జాకెట్ సెల్ అనేటటువంటిది, ఇన్నర్ ఆర్కిస్పోరియల్ సెల్ అనేటటువంటిది ఏర్పరుస్తుంది. అంటే మనకి ఈ అవుట్ సైడ్ ఉండేటటువంటిది, మధ్యలో ఉండేదేమో స్పోరాంజియల్ సెల్ అంటే ప్రైమరీ స్పోరోజీనస్ సెల్, అవుటరు చుక్కలు పెట్టినట్టుగా ఉన్న చూసారా, అది ప్రైమరీ జాకెట్ సెల్స్ అన్నమాట. చుట్టూ సర్క్యులర్గా ఫార్మేషన్ చేస్తూ ఉంటాయి. ద ఎపికల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్ ద outer primary jocket initial inner archisporial. The jocket initial divides by the anticlinal divisions form the single row, single layered wall of sporangium. The archisporial cells divides periclinally resulting in a primary tapetal cell and central sporogenous cells. అంటే మధ్యలో ఉండేటటువంటి ఆర్కిస్పోరియల్ సెల్ కాస్త డివిజన్ జరిగి మనకి ప్రైమరీ టపేటమ్ సెల్లోని సెంట్రల్ స్పోరోజినస్ సెల్, అంటే టపేటమ్ సెల్స్ అంటే న్యూట్రిషన్ సెల్స్. ద ప్రైమరీ టపేటమ్ సెల్స్ అండ్ డివైడెడ్ పెరిక్లినల్లీ యాంటిక్లినల్లీ ప్రొడ్యూసింగ్ ద టపేటమ్ విచ్ ఈజ్ 2 to 3 లేయర్స్. ఈ 2 to 3 లేయర్స్కి లోపల మన ఆర్కిస్పోరియల్ సెల్ ఉంటుంది, సెంట్రల్ స్పోరోజినస్ సెల్ ఉంటుంది. The primary sporogenous cell by successive divisions gives rise to 8 to 16 spore mother cells. Each spore mother cell undergo the meiosis form the 4 haploid spores. Development of both sporangia is same up to this stage. In megasporangium, all the megaspore mother cells except one, అంటే మనకి 18 to 16 స్పోర్ మదర్ సెల్స్ ఏర్పడతాయి అన్నాం కదా, ఆ స్పోర్ మదర్ సెల్స్ లోపల మొత్తం ఒకటి తప్ప అన్నీ కూడా డీజనరేట్ అంటే డైజెస్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి అన్నమాట. ద సర్వైవింగ్ వన్ బై మియాసిస్ గివ్స్ రైజ్ టు 4 మెగాస్పోర్స్. ఆఫ్ దిస్ 4 మెగాస్పోర్స్ ఓన్లీ 1 సర్వైవ్. ఆ ఉన్నటువంటి స్పోర్ మదర్ సెల్ కూడా కాస్త డివిజన్ జరిగి ఒకటే అంటే 4 ఏర్పడతాయి. 4 ఏర్పడినప్పటికి కూడా అందులో ఒకటి మాత్రం ఫెర్టైల్గా ఉండి రిమైనింగ్ అనేటటువంటివి 3 కూడా అంతరించిపోతాయి. అంటే మెగాస్పోరాంజియం కంటైనింగ్ ద ఓన్లీ సింగిల్ లార్జ్ సైజ్ ఆఫ్ మెగాస్పోర్, ఒకే ఒక మెగాస్పోర్ని కలిగి ఉంటుంది. అదే మైక్రోస్పోరాంజియం లోపల 8 to 16 స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి కాబట్టి దట్ కెన్ అండర్గో ద మియాసిస్ ప్రాసెస్ అండ్ ఫార్మ్ టు ద 30 to 64 మైక్రోస్పోర్స్. అంటే మెగాస్పోరాంజియము
ఒకటే ఒక స్పోర్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. మైక్రోస్పోరోస్ అయితే అప్ టు 64 30 to 64 మైక్రోస్పోర్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. మెగాస్పోరాంజియంలో ఏర్పడతాయి, కాకపోతే మదర్ సెల్స్ డీజనరేట్ అయిపోతాయి. ఒకవేళ 4 మెగాస్పోర్స్ ఏర్పడినా అందులో ఒకటి మాత్రం ఫెర్టైల్గా ఉండి రిమైనింగ్ అనేటటువంటివి డీజనరేట్ అయిపోతాయి. అంటే ఏంటి, ఒక ఇనిషియల్ సెల్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది, దానిలో డివిజన్ జరుగుతుంది. అవుటర్ సెల్, ఇన్నర్ సెల్ అని ఏర్పడతాయి. ఇన్నర్ సెల్ ఏమో స్టాక్ ఫార్మేషన్ చేస్తే, అవుటర్ సెల్ వచ్చేమో టెట్రాగోనల్గా ఉండేటటువంటి సెల్ ఫార్మేషన్ చేస్తుంది. దాని మధ్యలో ఉండేటటువంటి సెల్ని ఎపికల్ సెల్ అంటాము. ఆ ఎపికల్ సెల్ మళ్ళీ డివిజన్ స్టార్ట్ చేసి అవుటరు జాకెట్ ఇనిషియల్ సెల్స్ని ఏర్పడుతుంది. అంటే ప్రైమరీ జాకెట్ ఇనిషియల్ సెల్స్ ఏర్పడితే లోపలికి ఉండేటటువంటిదేమో ఆర్కిస్పోరియల్ సెల్ ఏర్పడుతుంది అనమాట. జాకెట్ సెల్ అనేటువంటిది జాకెట్ లేయర్, ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పరిస్తే ఈ ఆర్కిస్పోరియల్ సెల్ అనేది డివిజన్ జరిగి టపేటల్ సెల్లోని సెంట్రల్ సెల్ ఏర్పడుతుంది. ఆ టపేటల్ సెల్ కాస్త డివిజన్ జరిగి టపేటం ఫార్మేషన్ చేస్తుంది. సెంట్రల్ స్పోరోజినస్ సెల్స్ డివిజన్ జరిగి స్పోర్ మదర్ సెల్స్ ఏర్పడుతుంది. ఇక్కడ వరకు ఈక్వల్గానే ఉంటుంది. స్పోర్ మదర్ సెల్స్ ఏమో మైక్రోస్పోరాంజియంలో అయితే కంటిన్యూ అయిపోతాయి. అవి కాస్త మియాసిస్ జరిగి 32 to 64 మైక్రోస్పోర్స్ ఏర్పరిస్తే మెగాస్పోరాంజియంలో మాత్రం మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేటటువంటివి డీజనరేట్ అయిపోయి ఓన్లీ అంటే ఒక మెగా స్పోర్ మదర్ సెల్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అది డివిజన్ జరిగి 4 మెగాస్పోర్స్ని ఏర్పరుస్తుంది. అందులో కూడా ఉండేటటువంటి మెగాస్పోర్ మదర్ సెల్తో పాటు డీజనరేట్ ఎలాగైపోయినాయి మెగాస్పోర్స్ కూడా ఎక్సెప్ట్ 1 ఒకే ఒకటి మాత్రం యాక్టివ్గా ఉంటుంది, ఫంక్షనల్గా ఉంటుందన్నమాట. అదే దిస్ వన్. ఇదే మనకి యాక్టివ్గా ఉండేటటువంటి ఒకే ఒక ఓవెల్ షేప్లో ఉండేటటువంటి మెగాస్పోర్ ఫార్మేషన్ అనేటటువంటి చేయగలిగేటటువంటిది అనమాట. ఇవి మైక్రోస్పోరాంజియాకు సంబంధించినటువంటివి. నెంబర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం, ఇదే మెగాస్పోరాంజియం, ఇది మైక్రోస్పోరాంజియం స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే. ఆ చుట్టూ ఉండేది ఇండ్యూసిమ్ లేయర్, ప్రొటెక్షన్ లేయర్ అన్నమాట. దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెహిషన్స్ ఆఫ్ స్పోరోకార్ప్ ఏ విధంగా పగులుతుంది అన్నప్పుడు, ద స్పోరోకార్ప్ టేక్స్ అట్లీస్ట్ 2-3 years ఫర్ ద డిలే ఇట్స్ వాల్. అంటే దాని యొక్క వాల్ బ్రేకప్ అవ్వాలంటే మనకి 2 నుంచి 3 సంవత్సరాలు, అంటే మళ్ళీ దానికి స్ట్రాంగ్గా ఉంటుందిలేండి, దాని వాలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువలన 2 to 3 years అనేటటువంటిది అది జర్మినేషన్ జరగడానికి టైం పడుతుంటుంది. అందులో ఉండేటటువంటి స్పోర్స్ ఫార్మేషన్ చేసి బయటకు రావడం కోసం. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వాటర్ అండ్ ద వాల్ ఈజ్ కట్ ఎట్ 1 end, అదే దీన్ని తీసుకెళ్ళి మనం వాటర్లో పడేసామనుకోండి, అంటే ఇది ఆల్రెడీ వాటర్ బాడీలోనే ఉంటుంది, మనం కొత్తగా వేసేది ఏం లేదు. అంటే తొందరగా జర్మినేషన్ జరగాలనుకున్నప్పుడు వాటర్ బాడీస్లో వేస్తే దాన్ని తీసుకెళ్ళి దాని యొక్క ఒక టిప్పు, అంటే రాఫే సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మాత్రం కట్ ఎట్ 1 end. ద జిలేటినస్ మెటీరియల్ ఇంబైబ్స్, లోపల ఉండేటటువంటి జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంది కదా జిలేటినస్ మెటీరియల్, అది కాస్త వాటర్ని పీల్చుకుని ఉబ్బిపోయి దట్ కెన్ అండర్గో ద స్వెల్లింగ్ ప్రాసెస్, దట్ కెన్ బ్రేక్ డౌన్ అనమాట. దిస్ కాజెస్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పోరోకార్ప్ వాల్ ఇంటూ 2 halves. అంటే స్పోరోకార్ప్ వాల్ అనేటటువంటిది ఉబ్బి దానిలో ఉండేటటువంటి జిలేటినస్ మెటీరియల్ కూడా ఉబ్బడం వలన ప్రెజర్ ఎక్కువైపోయి 2గా పగిలిపోతుంది అనమాట. ద జిలేటినస్ మెటీరియల్ కమ్ అవుట్ స్పోరోఫోర్. ద స్పోరోఫోర్ ఎలాంగేటెడ్ అండ్ ద సోరై ఆల్టర్నేట్ ఇన్ 2 rows. దాని మీద అంటే మనకి అందులో ఉండేటటువంటి సోరైల్ కాస్త బయటకి స్పోరోఫోర్ రూపం లోపల బయటకు వస్తుంది. దానికి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట 10 to 50 times లాంగర్ దాన్ ద స్పోరోకార్ప్. అంటే మనకు వచ్చేటటువంటి స్పోరోఫోర్ అనేటటువంటిది స్పోరోకార్ప్ కంటే పొడవుగా సన్నగా కత్తిలాగా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. దాని మీద స్పోరాంజియాలు అతుక్కుని ఉంటాయి.
కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి 2 రోస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే inducia at the sporangial walls are intact. The gelatination of inducia and the other sporangial walls occur after the extraction of the sporophore. The spores germinate, gives rise to the gametophyte. అంటే మనకి సోరస్లు బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి మెగాస్పోరాంజియం ఉన్నటువంటిది మెగాస్పోర్ ప్రొడ్యూస్ చేస్తే అది జర్మినేషన్ జరిగి ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏర్పడుతుంది. మైక్రోస్పోర్ కాస్త జర్మినేషన్ జరిగి మేల్ గ్యామెటోఫైట్ జరుగుతుంది అన్నమాట. అంటే డెలిషిషన్ అంటే పగిలిన తర్వాత స్పోర్స్ ఏర్పడతాయి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ అన్నమాట. మనకి స్పోరోఫైట్ స్టేజ్ క్లోజ్ అయ్యింది, స్పోర్స్ రిలీజ్ అవుట్ అయినాయి. ఇప్పుడు గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ అంటే హియర్ దిస్ ఇస్ ద హెటరోస్పోరస్ టైప్ ఆఫ్ ప్లాంట్ బాడీ అన్నాం మనం. అంటే 2 kinds ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, మెగాస్పోర్ అండ్ మైక్రోస్పోర్. బోత్ ఆర్ అండర్గో ద జర్మినేషన్ ప్రాసెస్ అండ్ ఫార్మ్ ద గ్యామెటోఫైట్స్. గ్యామెటోఫైటిక్ ప్లాంట్ బాడీస్ ఏర్పడతాయి. ఫస్ట్ మేల్ గ్యామెటోఫైట్. మైక్రోస్పోర్స్ ఆర్ స్మాల్ రౌండ్ సెల్స్ అండ్ ఎల్లో ఇన్ కలర్. మెగాస్పోర్ అయితే వైట్గా ఉంటుంది, మైక్రోస్పోర్ కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే మనకి పుప్పొడి రేణువులు లెక్క కదా, ఆ టైప్లో ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట, పోలిన్ గ్రీన్స్ లాగా. ద మైక్రోస్పోర్ హ్యాస్ ఎ 3-layered wall. దే కెన్ బి డిస్టింగ్విష్డ్ హ్యాస్ పెరిస్పోర్, ఎగ్జైన్, ఇంటైన్. అంటే దీని లోపల 3 layers ఉంటాయి. అంటే మైక్రోస్పోర్ లోపల 3 walls ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, పెరిస్పోర్, ఎగ్జైన్, ఇంటైన్. దిస్ ఇస్ ద 3 layers. మైక్రోస్పోర్ కంటైన్ ద ప్రామినెంట్ న్యూక్లియస్ విత్ స్టార్చ్ గ్రెయిన్స్ ఇన్ ద సైటోప్లాజం. అంటే ఒక న్యూక్లియస్ ఉంటుంది, దాని లోపల స్టార్చ్ గ్రెయిన్స్, అది సర్వైవ్ అవ్వడానికి అవసరమైనటువంటి పిండి రేణువులు ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ అండర్గో ద అబ్జార్బింగ్ ప్రాసెస్. అంటే మా వాటర్ మాలిక్యూల్ని అబ్జార్బ్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద ఇంక్రీజింగ్ దే సైజ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది తర్వాత అంటే దాని యొక్క సైజ్ పెరిగింది కాబట్టి ఇట్ డివైడ్స్ ఇంటూ ఏ స్మాల్ ప్రొథాలై సెల్. ఇది కాస్త ఈ సెల్ డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఒక చిన్న ప్రొథాలై సెల్ కింద అని లార్జ్ ఎపికల్ సెల్ అని చెప్పేసి డివైడ్ అవుతుంది. The large apical cell divided into 2 antheridial initials. 2 antheridial initial cells కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇది మైక్రోస్పోరు. మైక్రోస్పోర్ కాస్త సెకండ్ బి ఉంది కదా, అది డివిజన్ జరిగి కిందకి చిన్న ప్రొథాలై సెల్ ఏర్పడింది, అప్పర్ ఎపికల్ సెల్ ఏర్పడింది. మళ్ళీ ఈ ఎపికల్ సెల్, ప్రొథాలై సెల్ అలాగే ఉంటుంది, ఎపికల్ సెల్ డివైడ్ అయ్యి యాంథ్రీడియల్ ఇనిషియల్ సెల్స్ 2 కింద ఏర్పడింది, పైన ఒకటి కింద ఒకటి. తర్వాత ఈ యాంథ్రీడియల్ సెల్ అనేటటువంటిది ఈచ్ యాంథ్రీడియల్ ఇనిషియల్ బై కర్వ్డ్ పెరిక్లినల్ వాల్ కట్స్ ఆఫ్ ఫస్ట్ జాకెట్ సెల్ టు ద అవుట్ సైడ్. ద జాకెట్ సెల్ ఇన్ ఈచ్ యాంథ్రీడియం డస్ నాట్ డివైడెడ్ ఫర్దర్. అంటే పైన ఒకటి కింద ఒకటి జాకెట్ సెల్ ఫార్మేషన్ జరిగినాయి కదా, ఇదిగోండి పైన ఉండేటటువంటిది ఒకటి కింద ఉండేటువంటి వాటిని జాకెట్ సెల్ అంటాము. అటు ఇటుగా ఉండేటటువంటి సర్క్యులర్గా ఉండి ఒక కనుగుడ్లా కనపడుతున్నాయి చూసారా, నల్లగా ఉండి అటొకటి ఇటొకటి, దట్ ఈస్ ద మనకి యాంథ్రీడియల్ ఇనిషియల్ సెల్స్ అనమాట అయ్యే. ఈచ్ వెడ్జ్ షేప్డ్ సిస్టర్ సెల్ డివైడ్స్ ఇంటూ ఏ స్మాల్ సెకండ్ జాకెట్ సెల్ అండ్ లార్జ్ అవుటర్ వాల్. అవి డివిజన్ జరుగుతూ అవి వాల్స్ ఫార్మేషన్ చేసుకుంటాయి. దిస్ లార్జ్ outer cell again divided form the third jacket cell and primary androgonial cell. The primary androgonial cell divided for 4 successive mitotic divisions and formed the 16. ఇది ఇలాగ ఈ యాండ్రిగోనియల్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రైమరీ యాండ్రిగోనియల్ సెల్స్ అనేటటువంటి కన్నుల్లాగా ఉండేటటువంటి ఓవెల్ షేప్లో అవి మాత్రమే డివిజన్ జరిగి మనకి 16 ఆండ్రోసైట్స్ ఫార్మేషన్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ విధంగా ఆండ్రోసైట్స్ ఫార్మేషన్ చేస్తాయి. ఈ ఆండ్రోసైట్స్ అనేటటువంటివి కాస్త
అంటే ఇలా ఉండేటటువంటిది ఒక డివిజన్ జరిగింది, రెండో డివిజన్ జరిగింది, 4 అయ్యింది, 4 కాస్త 8 అయింది, 8 కాస్త 16. ఇలాగ 16 ఆండ్రోసైట్స్ డివిజన్ జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత ప్రొథాలిస్ సెల్ మాత్రం అలాగే ఉంటుంది. జాకెట్ సెల్స్ కూడా తర్వాత అంతరించిపోతాయి. అంటే ప్రొథాలిస్ సెల్ అండ్ జాకెట్ సెల్ disintegrated. The two groups of androcytes are floating in the cytoplasmic within the spore wall. చుట్టూ వాల్ ఉంటుంది, అందులో తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. ఈచ్ ఆండ్రోసైట్, ఇందులో ఉండేటటువంటి ఒక్కొక్క సెల్ అనేటటువంటిది మెటామార్ఫైజ్డ్కి అంటే రూపాంతరం చెంది ఇంటూ ఏ స్పైరల్లీ కాయిల్డ్ మల్టీఫ్లాజిల్లెట్ యాంథ్రోజాయిడ్. చూసారా, బేస్లో వెసికల్ ఉంది, పై భాగంలో సన్నటి తీగలా ఉండి ఆ తీగకి ఆ స్క్రూ లాగా ఉంది చూసారా, కాయిల్డ్గా ఉన్నటువంటి దాని మీద ఫ్లజిల్లాస్ ఉన్నాయి. ఇదేమో అందులో ఉన్నటువంటి అంటే స్క్రూ లాగా ఉంది కాబట్టి అంటే స్పైరల్లీ కాయిల్డ్ మల్టీఫ్లాజిల్లెట్ యాంథ్రోజాయిడ్ ఈజ్ ఫార్మ్డ్. ద యాంథ్రోజాయిడ్ ఆర్ మెచ్యూర్డ్, ద స్పోర్ వాల్ బర్స్ట్. ఇలాగ యాంథ్రోజాయిడ్స్ అనేవి ఏర్పడిపోయిన తర్వాత లోపల ప్రెజర్ క్రియేట్ అయ్యి అది స్పోర్ వాల్ అనేటటువంటి బరస్ట్ అయ్యి యాంథ్రోజాయిడ్స్ ఆర్ లిబరేటెడ్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్లోనికి రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మనకి ఇక్కడ ప్రతి ఒక్క సెల్ అంటే ఫస్ట్ మైక్రోస్పోర్ అనేటటువంటిది డివిజన్ జరిగి ప్రొథాలిస్ సెల్, ఎపికల్ సెల్ ఏర్పడింది. ఎపికల్ సెల్ అనేటువంటి డివిజన్ జరిగి యాంథ్రీడియల్ సెల్, ఇనిషియల్ సెల్ ఏర్పడింది. ఈ యాంథ్రీడియల్ సెల్స్ డివిజన్ జరగడం ద్వారా మనకి ఇనిషియల్ సెల్తో పాటు జాకెట్ సెల్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఆ జాకెట్ సెల్స్ డివిజన్ జరిగి అవుటర్ అంటే మనకి యాంథ్రీడియల్ ఇనిషియల్ సెల్ లోపల ఉంటుంది, బయట జాకెట్ సెల్స్ ఉంటాయి, అవి డివిజన్ జరుగుతాయి అన్నమాట. అవి డివిజన్ జరిగి థర్డ్ జాకెట్ సెల్ ఏర్పడిన తర్వాత ఇటు ప్రైమరీ ఆండ్రోగోనియల్ సెల్స్ అనేటటువంటివి ఏర్పడి అవి డివిజన్ జరిగి అంటే 4 సక్సెసివ్ డివిజన్ జరిగి 16 ఆండ్రోసైట్స్ ఫార్మేషన్ జరిగింది. ఈచ్ ఆండ్రోసైట్ ఈజ్ మెటామార్ఫసైజ్డ్ అండ్ స్పైరల్లీ కాయిల్డ్ మల్టీఫ్లాజిల్లేట్ యాంథ్రోజాయిడ్ ఫార్మేషన్ జరిగింది. అంటే దిస్ ఈజ్ ద మేల్ గ్యామిట్. అంటే మనకి ఇక్కడ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ ఏంటి, లోపలే జరిగింది, ఎండోస్పోరిక్ టైప్. బయటికి థాలస్ ఫార్మేషన్ చేయలేదు. లైకోపోడియంలో అయితే మనకి ప్రొథాలస్ అనేటటువంటిది బయటికి ఏర్పడింది. ఇక్కడ నో ప్రొథాలస్, బయటికి మ్యాసివ్ లైక్ స్ట్రక్చర్ ఏమీ ఏర్పడలేదు. ఇన్సైడ్ ఆఫ్ ద స్పోర్ లోపలే జరిగిపోయింది కాబట్టి ఎండోస్పోరిక్ డెవలప్మెంట్ అంటాం. మనకి కార్క్ స్క్రూ షేప్లో ఉండేటటువంటి యాంథ్రోజాయిడ్ ఫార్మేషన్ జరిగింది. అవునా, అంటే దాని యొక్క బేస్ లోపల వెసికల్ ఫామ్ ఉంది, దానిలో స్టార్చ్, సైటోప్లాజము, మైటోకాండ్రియా అంటే దాని మూమెంట్కి కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫీమేల్ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా మనకి సింగిల్ సెల్ మెగాస్పోర్ ఈజ్ ఎలిప్సాయిడల్ ఇన్ షేప్ అండ్ డార్క్ కలర్, హెమిస్పెరికల్ ప్యాపిల్లే ఎట్ ద యాంటీరియల్ ఎండ్. ప్యాపిల్లే లాంటి స్ట్రక్చర్ అంటే పైన బొడిప లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, అటు సైడ్ మనకి నెక్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. ద వాల్ ఆఫ్ మెగాస్పోర్ ఈజ్ థిక్కర్ ఎక్సెప్ట్ ద ప్యాపిల్లే దగ్గర తప్ప మిగిలిన వాల్ అంతా కూడా థిక్గా ఉంటుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామిటోఫైట్ ఈజ్ స్లోయర్ దాన్ దట్ ఆఫ్ మేల్ గ్యామిటోఫైట్. అంటే స్లోగా డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. యాంథ్రోజాయిడ్స్ అనేటటువంటి తొందరగా ఏర్పడతాయి, మనకు కావాల్సినటువంటి ఎగ్ అనేటటువంటి స్లోగా ఫార్మేషన్ జరుగుతుంది. డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే ఇట్ డివైడ్స్ ట్రాన్స్వర్స్లీ, అంటే మెగాస్పోర్ అనేటటువంటి డివైడ్ జరిగి స్మాల్ ఎపికల్ సెల్, లార్జ్ ప్రొథాలైల్ సెల్ ఏర్పడుతుందంట. ఇక్కడ రివర్స్, ఇందాక దాని మీద ఇప్పుడు రివర్స్ జరిగింది. అది ఇందాక ప్రొథాలైల్ సెల్ ఏమో చిన్నది ఏర్పడింది, ఇక్కడేమో పెద్ద సైజు ప్రొథాలైల్ సెల్ ఏర్పడింది. ద స్మాల్ ఎపికల్ సెల్ లైస్ విత్ ఇన్ ద ప్యాపిల్లే. స్మాల్ సెల్ అనేటటువంటిది ప్యాపిల్లతో కూడుకుంటుంది. వైల్ ద లార్జ్ ప్రొథాలైల్ సెల్ ఆక్యుపైస్ మేజర్ పార్ట్ ఇట్ డస్ నాట్ డివైడెడ్ ఫర్దర్. అంటే మనకి కింద ఉన్నది కదా, ఇదిగోండి, ఇది మెగాస్పోర్. ఏ అనేది ఉంది కదా, అది మెగాస్పోర్. న్యూక్లియస్ అక్కడ ఉంది, ప్యాపిల్ అనేది అక్కడ పల్చగా ఉంది లేయరు, మిగిలిన వాల్ అంతా కూడా దళసరిగా నల్లగా వేసింది చూసారా, అంటే అక్కడ మాత్రమే పల్చగా ఉంటుంది. అది కాస్త డివిజన్ జరిగిన న్యూక్లియస్ కాస్త ఇలాగా స్మాల్ సెల్, లార్జ్ ప్రొథాలైల్ సెల్, ఇదంతా కూడా ప్రొథాలైల్ సెల్లే.
ఈ ప్రొతాలే సెల్ డివిజన్ జరగదు, ఈ స్మాల్ సెల్లే డివిజన్ జరుగుతుంది. అంటే మనకి ప్యాపిల్లో ఉన్నటువంటి స్మాల్ సెల్, దాని లోపల డివిజన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి అంటే ఎపికల్ సెల్ డివైడ్స్ బై ద వర్టికల్ వాల్ ఫాలోడ్ బై ద మోర్ వర్టికల్ వాల్స్. These divisions separated 3 lateral cells form a central cell which functions as the archisporial అంటే archegonial initial cell. దీని మధ్యలో ఉంది చూసారా, ఈ 3 సైడ్స్ 3 వైపులా ఉన్నటువంటి సెల్స్ కాకుండా, ఆ 3 వైపులు ఉన్నటువంటి సెల్స్ కాకుండా మధ్యలో ఉండేటటువంటిది ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్స్. మిగిలినవన్నీ లాటరల్ సెల్స్, 3 లాటరల్ సెల్స్ 3 వైపులా ఉన్నాయి, మధ్యలో మాత్రం ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ ఉంది. ఈ ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ అంటే ఇట్ మే బి ట్రాన్స్వర్స్లీ టు ఫార్మ్ ఏ బేసల్ సెల్. దీనిలో బేసల్ సెల్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ద ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ డివైడ్స్ పెరిక్లినల్ వాల్ ఇంటూ అవుటర్ ప్రైమరీ కవర్ సెల్ అండ్ ఇన్నర్ సెల్. ఈ ఆర్కిస్పోరియల్ ఇనిషియల్ సెల్ కాస్త డివిజన్ జరిగి బయట ప్రొటెక్షన్ లేయర్ లాంటిది కవర్ సెల్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది, ఇన్నర్ సెల్ ఏర్పడుతుంది. ప్రైమరీ కవర్ సెల్ అండర్గోస్ ద 2 సక్సెసివ్ డివిజన్స్ అంటే యాంటిక్లినల్ డివిజన్స్ జరిగి 4 నెక్ ఇనిషియల్ సెల్స్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. 4 నెక్ ఇనిషియల్ సెల్స్ అంటే నెక్ పై భాగంలో ఉండేది నెక్ సెల్ అని చెప్పేసి రాసుని చూసారా, ఇది నెక్ సెల్ అనేటటువంటిది. ఇక్కడ ఈచ్ నెక్ ఇనిషియల్ డివైడ్స్ బై ద ఆబ్లిక్ వాల్ గివింగ్ రైస్ టు ఎ నెక్ ఆఫ్ 4 టైర్స్ అంటే మనకి నెక్ ఆఫ్ 2 టైర్స్ ఆఫ్ 4 సెల్స్. 2 టైర్స్ 2 వరుసల్లో అంటే సర్క్యులర్ మేనర్ లోపల 2 వరుసల్లో ఉండి ప్రతి రోలో 4 సెల్స్ ఉంటాయి అన్నమాట. 2 టైర్స్ of 4 cells each. The inner cell divides primary canal cell and primary ventral cell. Primary canal cell and primary ventral cell. Primary canal cell అంటే నెక్ కెనాల్ సెల్స్ ఫార్మేషన్ చేస్తుంది. ప్రైమరీ వెంట్రల్ సెల్ అనేటటువంటిదేమో వెంట్రల్ కెనాల్ సెల్లోని ఎగ్ ఫార్మేషన్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ నెక్ కెనాల్ సెల్స్ అప్పర్ పొజిషన్లో ఉంటాయి, వెంట్రల్ కెనాల్ సెల్ ఏమో నెక్ కెనాల్ సెల్ కింద ఉంటుంది, దాని కింద ఎగ్ ఉంటుంది అనమాట. అంటే ప్రైమరీ వెంట్రల్ సెల్ అనేటువంటి డివైడ్ అయ్యి వెంట్రల్ కెనాల్ సెల్ లార్జ్ ఎగ్ ఏర్పడుతుంది. ఆ ఎగ్ అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి ఫీమేల్ గ్యామిట్ అన్నమాట. అంటే ఏంటి, యాజ్ ద ఆర్కిస్పోరియం గ్రోస్ ద వాల్ ఆఫ్ ద ప్యాపిల్లా స్ప్లిట్స్. ఆర్కిస్పోరియం బాగా పెరిగిన తర్వాత ప్యాపిల్లా అనేటటువంటిది టిప్ ఉంది కదా, స్ప్లిట్ అవుతుంది. ద మెగాస్పోర్ ఈజ్ సరౌండెడ్ బై ద ఎ బ్రాడ్ ఓవెడ్ జిలాటినేషియస్ ఎన్వలప్ విత్ ఏ వాటరీ ఫన్నెల్ షేప్డ్ పోర్షన్ ఎక్స్టెండింగ్ అప్వర్డ్ ఫ్రమ్ ద ఆర్కిస్పోరియం. ద ఆర్కిస్పోరియం ఈజ్ ద సింపుల్. ఇక్కడ ఆర్కిస్పోరియం చూడండి చాలా సింపుల్గా ఉంది కదా. అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ నెక్ విత్ ఏ నెక్ కెనాల్ సెల్. చిన్న నెక్ ఉండి దానికి నెక్ కెనాల్ సెల్ ఉంది. లార్జ్ వెంటర్ కంటైనింగ్ ద వెంటర్ కెనాల్ సెల్ అండ్ ఎగ్. అంటే పైన నెక్ ఉంది, నెక్ కెనాల్ సెల్ ఉంది, దాని కింద వెంటర్ కెనాల్ సెల్ ఉంది, దాని కింద ఎగ్ ఉంది. దిస్ ఇస్ ద సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్కిగోనియం. అంటే మనకు కావాల్సినటువంటి ఫీమేల్ పార్ట్ అనేటటువంటిది ఏర్పడింది. నెక్స్ట్ fertilization. At the end of the fertilization many antherozoids are attracted. అంటే ఒక ఎగ్ ఉంది, నెంబర్ ఆఫ్ antherozoids ఉన్నాయి, that can undergo the fusing process. అంటే antherozoids are attracted to the gelatinous envelope. ఎందుకంటే ఆర్కిగోనియం యొక్క బయట భాగం లోపల మనకి ఒక మెటీరియల్ జిలాటినేషియస్ మెటీరియల్ అనేటటువంటిది రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నాం కదా. అంటే ప్యాపిల్లా స్ప్లిట్ అవ్వడం వలన బయట వైపుకి వాటరీగా ఉండేటటువంటి ఒక జిలాటినేషియస్
ఎన్వలప్ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నాం కదా, దానికి అట్రాక్ట్ అయ్యి మనకి ఈ యాంథ్రోజాయిడ్స్ అన్నీ మూవ్ అయ్యి వస్తాయి అన్నమాట. దే పాసెస్ డౌన్వర్డ్, ఎంటర్ ద ఎన్వలప్ అండ్ రీచ్ ద ఆర్కిగోనియం, బట్ ఓన్లీ వన్ యాంథ్రోజాయిడ్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ అండ్ ఫార్మ్ ద డిప్లాయిడ్ జైగోట్. జైగోట్ ఫార్మేషన్ చేస్తుంది. ఆ జైగోట్ నుంచి మనం చెప్పుకునేటటువంటి ఎంబ్రియో డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. Embryo. In Marsilia, the development of zygote is rapid. After fertilization, the zygote undergo vertical and at right angle to the first division. Thus, they form a quadrant. అంటే ఒక లాంగిట్యూడల్ డివిజన్, ఒక ట్రాన్స్ఫర్ డివిజన్ అని కాకుండా ఇక్కడ జైగోట్ అనేటటువంటిది వర్టికల్ డివిజన్ జరిగి దానికి క్రాస్ సెక్షన్, అంటే మీకు డయాగ్రామ్ ఇక్కడ రిప్రజెంటేషన్ చేసి చూపించలేదు నేను, అంటే క్వాడ్రెంట్ కింద ఏర్పడుతుంది అన్నమాట. ప్లేస్ కూడా లేదు డయాగ్రామ్ వేద్దామన్నా కూడా. ఇక్కడ 4 అంటే మొత్తానికైతే జైగోట్ అనేటటువంటిది ఒక వర్టికల్ డివిజన్ జరిగి, అంటే ఒక నిటారుగా డివిజన్ జరిగి మనం 4 క్వాడ్రెంట్ 4 కణాలుగా ఏర్పడుతుంది. ఆ 4 కణాల లోపల పైకి 2 కిందకి 2 ఉంటాయి కదా సెల్స్. అవుటర్ 2 సెగ్మెంట్స్ డెవలప్ టు ద లీఫ్ అండ్ రూట్. బయట వైపుకి అంటే నెక్ వైపు ఉంటుంది చూసారా, నెక్ వైపు ఉండేటటువంటి సెల్స్ అనేటటువంటివి లీఫ్ రూట్ ఫార్మేషన్ చేస్తాయి అన్నమాట. లోయర్ సైడ్ అంటే వైల్ ద 2 లోయర్ సెగ్మెంట్స్ డెవలప్ ఇంటూ ద ఫూట్ అండ్ స్టెమ్. పై భాగంలో ఉండే సెల్స్ అంటే నెక్ వైపు ఉండేటటువంటి సెల్స్ ఏమో లీఫ్ రూట్ ఫార్మేషన్ చేస్తే, లోయర్ సెక్షన్లో స్టెమ్ ఫూట్ భాగాన్ని డెవలప్మెంట్ చేస్తాయి అన్నమాట. ద ఫూట్ ఈజ్ స్మాల్ అండ్ అబ్జార్బ్ ఫుడ్, అంటే ఫుడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ద ఫుడ్ ఈజ్ స్మాల్ అండ్ అబ్జార్బ్ ఫుడ్ ఫ్రమ్ ది మెగాస్పోర్ అండ్ సైమల్టేనియస్లీ, అంటే మెగాస్పోర్ అంటే మనకి జైగోట్ అయితే ఎందులో ఏర్పడిందో దానిలో నుంచే ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఆర్కిగోనియంలోనే కదా మనకి ఏర్పడింది, ఆర్కిగోనియంలోనే అంటే మెగాస్పోర్లోనే ఆర్కిగోనియం ఏర్పడింది, ఆర్కిగోనియంలోనే జైగోట్ ఏర్పడింది. మనకి ఎండోస్పోరిక్ డెవలప్మెంట్ కదా ఇక్కడ అంతా కూడా, అందువల్ల మెగాస్పోర్ అని మెన్షన్ చేయడం అనమాట. ఆర్కిగోనియం వెంటర్ డివైడ్ అండ్ ఫార్మ్ ఏ షీత్ కాల్డ్ క్యాలిప్ట్రా. ఆర్కిగోనియం యొక్క వెంట్రల్ పోర్షన్ అంట డివైడ్ అయ్యి ఒక తొడుగు లాంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దాన్ని క్యాలిప్ట్రా అని చెప్పేసి పిలుస్తాం. A few rhizoids develop from these some lower cells of the calyptra, while the upper cells become green. The first form leaf has the narrow spatulate. అంటే ఇక్కడ మనకి ఫుడ్ అనేటటువంటిది స్మాల్గా ఉండి దట్ కెన్ అబ్జార్బ్ ద ఫుడ్ ఫ్రమ్ ది మెగాస్పోర్ అన్నాము. అది కాస్త దాని యొక్క వెంట్రల్ పోర్షన్ అంటే ఆర్కిగోనియం యొక్క వెంట్రల్ పోర్షన్ ఏంటన్నా క్యాలిప్ట్రా ఫార్మేషన్ చేస్తుందన్న, అంటే ఒక తొడుగు లాంటి పోర్షన్ని ఏర్పరుస్తుంది అన్నాం. ఆ తొడుగు లాంటి దానికి అంటే ఇట్ సరౌండెడ్ ద యంగ్ స్పోరోఫైట్, అంటే మనకు కావాల్సినటువంటి లీఫ్ స్టెమ్ రూట్స్ ఫార్మేషన్ జరగాలి కదా, అందుకోసమని. అంటే వితిన్ 4 to 6 days లోపల, అంటే వితిన్ 4 to 6 days లోపల అంటిల్ ద ఫస్ట్ లీఫ్ అండ్ రూట్ కమ్ అవుట్. అంటే స్పోరోఫైట్ యొక్క ప్లాంట్ బాడీలో ఉండేటటువంటి రూట్ సిస్టమ్ లీఫ్ సిస్టమ్ అనేటటువంటిది ఫార్మేషన్ చేస్తుంది. ఏ ఫ్యూ రైజాయిడ్స్ డెవలప్ ఫ్రమ్ సమ్ లోయర్ సెల్స్ ఆఫ్ ది క్యాలిప్ట్రా. క్యాలిప్ట్రా యొక్క కింద భాగంలో నుంచి రైజాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే రైజాయిడ్స్కి ఆపోజిట్లోనే ఫుడ్ పార్ట్ ఉంటుంది మనకి. అంటే మనకి 4 cells ఏర్పడతాయి అన్నాం, లీఫ్ రూటు ఫూటు స్టెమ్, అవునా. అందులో మనకి రూట్ యొక్క కింద భాగం లోపల అంటే రూట్కి ఫూట్కి ఆ మధ్య భాగంలో రైజాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. రూట్కి ఫూట్కి మధ్య భాగంలో నుంచి రైజాయిడ్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో
మనకి లీఫ్ అనేటటువంటిది ఏంటి, కాటిలీడన్. అండ్ ద ప్రైమరీ రూట్ బరస్ట్ అవుట్ త్రూ ద క్యాలిప్ట్రా. ద cotyledon is slender and cylindrical. The tapering end, the root grows vertically downward and attaches the young sporophyte to the soil. The first formed leaves have narrow spatulate leaf blade. స్పాచులేట్గా ఉండి లీఫ్ బ్లేడ్ లాగా ఉంటాయన్నమాట. దే డు నాట్ షో సిర్సినేట్ వర్నేషన్. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి జైగోట్ జెర్మినేషన్ జరిగి లీఫ్ అంటే ప్లాంట్ బాడీ ఫార్మేషన్ జరిగేటప్పుడు యంగ్ లీవ్స్ అనేటటువంటి సిర్సినేట్ వినేషన్ అనేటటువంటిది కనిపించదు. సిర్సినేట్ వర్నేషన్, ఇక్కడ వినేషన్ అని రాశారు, VERNATION, సిర్సినేట్ వర్నేషన్. తర్వాత ఏమవుతుంది, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ లీవ్స్ విత్ 4 leaflets ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే తర్వాత మొత్తం 4 leaflets ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ స్టార్టింగ్లోనే మనకి, అంటే ఇక్కడ ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే ప్రత్యేకించి ఏమీ లేదు. జైగోట్ అనేది డివిజన్ జరిగి 4 cell స్టేజ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ 4 cells అనేటటువంటివి అప్పర్ నెక్ వైపు ఉండేటటువంటివి 2, లోయర్ సైడ్ ఉండేటటువంటి 2. అప్పర్ సైడ్ ఉన్నటువంటివి ఏమో లీఫ్ రూట్ ఫార్మేషన్ చేస్తే, లోయర్ సైడ్ ఫూట్ స్టెమ్ ఫార్మేషన్ చేస్తుంది. ఫూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది మెగాస్పోర్ లేదా ఆర్కిస్పోరియల్ అని చెప్పేసి చెప్పవచ్చు. మెగాస్పోర్లోనే ఉంటాయి కాబట్టి. తర్వాత ఏమవుతుందంటే రూట్ పార్ట్ దగ్గర నుంచి మనకి క్యాలిప్ట్రా అనేటటువంటి ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. వెంట్రల్ సైడ్ ఉండేటటువంటి భాగం కాస్త డివిజన్ జరిగి షీత్ లైక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ చేస్తుంది. దాని యొక్క భాగం నుంచి, క్యాలిప్ట్రా యొక్క భాగం నుంచి మనకి రైజాయిడ్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే అప్పర్ సెల్స్ బికమ్ గ్రీన్. ఆ గ్రీన్ కలర్లో ఉన్నవేమో లీఫ్ అంటే కాటిలీడన్ లాగా లెక్క. లోయర్ సైడ్ ఏమో మనకి బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి రైజాయిడ్స్ అనేటటువంటివి డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత లీవ్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి. కానీ యంగ్ స్టేజ్లో ఉండేటటువంటి లీవ్స్ అంటే మనకి జర్మినేషన్ జరిగేటప్పుడు, అంటే స్పోరోఫైట్ ప్లాంట్ బాడీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు జైగోట్ నుంచి సెర్సినేట్ వర్నేషన్ ఉండేటటువంటి లీవ్స్ ఏర్పడవు. ఓన్లీ లీఫ్ బ్లేడ్లా ఉండేటటువంటి స్ట్రక్చర్సే ఏర్పడతాయి. ఫస్ట్ సింగిల్ లీఫ్ ఏర్పడిన తర్వాత 4 leaf సెట్ అనేటటువంటి ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ మార్సిలియా. దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే మీకు మనకి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అన్నాం కదా, ఇక్కడ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అనకుండా స్పోరోకార్ప్ అని చెప్పేసి చూపించాము. అంటే ఇక్కడైతే మార్సిలియా ప్లాంట్ బాడీ విత్ రూట్ స్టెమ్ అండ్ లీవ్స్ అన్నాము. దాని నుంచి స్పోరోకార్ప్, పీట్యూల్ మీద స్పోరోకార్ప్ ఉంటుంది కాబట్టి దానిలో సోరస్ ఉంటుంది. మెగాస్పోరాంజియం, మైక్రోస్పోరాంజియం. మెగాస్పోరాంజియం నుంచి మెగాస్పోర్ మదర్ సెల్ వస్తుంది. మైక్రోస్పోరాంజియం నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్ వస్తుంది. ఇక్కడ వరకు అన్ని డిప్లాయిడ్ ఇన్ కండిషన్లోనే ఉన్నాయి. అంటే మెగాస్పోర్ అనేటటువంటిది మైక్రోస్పోర్ మియాసిస్ జరుగుతుంది కాబట్టి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండేటటువంటి మెగాస్పోరు, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండే మైక్రోస్పోర్ ఏర్పడుతుంది. ఈ మెగాస్పోర్ జెర్మినేషన్ జరిగి ఫీమేల్ ప్రొతాలస్ ఏర్పడితే మైక్రోస్పోర్ జెర్మినేషన్ జరిగి మేల్ ప్రొతాలస్ ఏర్పడుతుంది. ఈ ప్రొతాలస్ అనేటటువంటిది ఫీమేల్ అనేటటువంటిది ఆర్కిగోనియంని ఏర్పరిస్తే మేల్ అనేటటువంటిది యాంథ్రీడియంని ఏర్పరిచింది. యాంథ్రీడియం ఏమో యాంథ్రోజాయిడ్ ఆర్ స్పెర్మ్ ఫార్మేషన్ చేసింది, స్క్రూ షేప్లో ఉండేటటువంటి మల్టీఫ్లాజిలేట్ స్ట్రక్చర్. ఆర్కిగోనియం ఏమో ఎగ్ ఫార్మేషన్ చేసింది, సింపుల్ ఆర్కిగోనియం. ఏంటి, ఫ్యూ నెక్ సెల్స్ ఉన్నాయి, నెక్ కెనాల్ సెల్ ఒకటి ఉంది, వెంట్రల్ కెనాల్ సెల్ ఉంది, ఒక ఎగ్ ఉందన్నమాట. ఈ యాంథ్రోజాయిడ్ ఫ్యూజ్ విత్ ద ఎగ్. ఇప్పటి వరకే హ్యాప్లాయిడ్గా ఉన్నటువంటిది జైగోట్ ఫార్మేషన్ జరిగేటప్పటికి డిప్లాయిడ్ స్టేజ్లోకి వచ్చింది. ఆ జైగోట్ కాస్త ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగింది. ఎంబ్రియో గివ్ టు ద ప్లాంట్ బాడీ, అంటే మళ్ళీ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ వచ్చింది. మనకు కనిపించేటటువంటి ప్లాంట్ బాడీ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ. గ్యామిటోఫైట్ అంతా కూడా స్పోర్ స్టేజ్లోనే కనబడుతుంది. అంటే ఎండోస్పోరిక్ డెవలప్మెంట్ కాబట్టి బయటికి ప్రొతాలస్ అనేటటువంటిది ఏమీ కనిపించదు. This is the life cycle of the Marsilia.
మనకి ఇందులో ఎగ్జామినేషన్ పర్పస్కి అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, అడిగితే మిమ్మల్ని స్టెమ్కి సంబంధించినటువంటి లేదా రైజోమ్ అనాటమీ అడగొచ్చు ఎస్ఏ క్వశ్చన్ కింద. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోకార్ప్ ఎస్ఏకి అడుగుతున్నారు. అంటే మేలు ఫీమేల్ గ్యామ్టోఫైట్ డెవలప్మెంట్ ఎప్పుడు అడగరు పెద్దగా. ఎక్కువగా అడిగేది రైజోమ్ అనాటమీ అండ్ స్పోరోకార్ప్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, వాటినే అడుగుతున్నారు ఎస్ఏ క్వశ్చన్కి. ఎప్పుడో కానీ తప్పిపోయి అడిగితే గ్యామిటోఫైట్ డెవలప్మెంట్, మేలు ఫీమేల్ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్, అది రేరు, చాలా రేర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. షార్ట్కి వచ్చేటప్పటికి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ షార్ట్ అడగచ్చు, పీటియోల్ స్ట్రక్చర్ అడగచ్చు, రూట్ అనాటమీ అడగచ్చు, స్పోరోకార్ప్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అడుగుతున్నారు. ఇంక వెనక భాగంలో చెప్పినటువంటివి గ్యారంటీ లేదు. అంటే ఇక్కడ అంతా కూడా ప్లాంట్ బాడీ స్ట్రక్చర్, అనాటమీ స్ట్రక్చర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది మార్సిలియా లోపల. సెక్షువల్ రిప్రొడక్షన్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వట్లేదు. అంటే గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ అనేటటువంటిది పెద్ద అంటే స్ట్రక్చర్స్ ఏమీ లేవు కదా, దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఎండోస్పోర్, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద స్పోర్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి. దిస్ ఈజ్ ద మార్సిలియా లైఫ్ సైకిల్. దీంతో మనకు మా లైఫ్ సైకిల్స్ అంటే టెరిడోఫైటాలో ఉండేటువంటి 2 లైఫ్ సైకిల్స్ ఓవర్ అయినట్టు.